ఏపీలో ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎన్నడూ చూడలేదని మాజీ సీఎం జగన్ అన్నారు. గుంటూరు జిల్లా జైల్లో నందిగం సురేష్తో జగన్ ములాఖత్ అయ్యారు. ఇక దళితుడైన మాజీ ఎంపీ నందిగం సురేష్ను అర్ధరాత్రి హైదరాబాద్కు వెళ్లి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పారు. ఇక వరదల్లో 60 మంది చనిపోవడం సీఎం వైఫల్యానికి ముఖ్య కారణమన్నారు. ఇక విజయవాడ వరదలను డైవర్ట్ చేసేందుకు నందిగం సురేష్ను విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేశారని జగన్ ఆరోపించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు తనను ఏ రోజు అరెస్ట్ చేశారు? ఇదే మనిషి 4వ తారీఖున రాత్రి పూట హైదరాబాద్ కు వెళ్లి సురేష్ ఒక దళితుడిని ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితి. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మంది పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం